నా పాటికి నేను ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా కూర్చొని ఉంటే మావాడు ఫోన్ చేసి బండొస్తుంది రారా తిరుగుదామన్నాడు. సరే అని చెప్పి ఎగేసుకుంటా నేను వచ్చిన. ఈడికి వచ్చిన తర్వాత ఏమంటాడు, వీడియో తీయడానికి ఇవ్వలేడు అందుకే నిన్ను పట్టుకొని వచ్చిందంట. ఇట్లుంటది ఈ ముచ్చట. కానీ అసలు మ్యాటర్ ఏంటిదంటే మావాడు నన్ను వదిలేసి తిరగడానికి వెళ్ళడం అసలు అసాధ్యం. నేను లేని మావాడు ఎటు పోడు అనమాట. ఈసారి మనం తిరగడానికి ఏడికి వెళ్తాం అనుకుంటారు? కార్నెస్ కి వెళ్తాను. ఆల్రెడీ ఇంత ముందు వెళ్ళి కదా బ్రో కార్నెస్ కి అంటే ఆల్రెడీ వచ్చినాం. కాకపోతే అప్పుడు మనం బోటు గీట అవన్నీ ఏం ఎక్కలేదు అనమాట. ఈసారి మన భాష భయ ఏమన్నాడంటే రాండి అసలు బోట్లోకి వెళ్దాం, బోట్లోకి వెళ్తే కొంచెం మంచి ఎంజాయ్ ఉంటది అన్నాడు. అందుకని చెప్పి ఇక మనం బయలుదేరినాం. ఫైనల్ గా అయితే ఒక బోట్ లోకి వచ్చినాం బ్రో. కాకపోతే దీంట్లో ఎవ్వరూ లేరు. వాడు ఏమన్నాడు అంటే లోపలికి వెళ్ళి పాటలు పెట్టుకుని కూర్చోండి నేను వస్తాను అన్నాడు. కానీ అసలు స్టోరీ ఏంటి తెలుసా, వెదర్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా వేడి ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత పెద్ద ఫ్యామిలీ వచ్చేసరికి మమ్మల్ని వేరే బోట్ లోకి పంపించేసారు బ్రో. కొంతసేపు ఈ సీనరీని ఎంజాయ్ చేసినాంలే గానీ ఒకవైపు వేడి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది అసలు. ఇంకా లాస్ట్ కి మన భాషపై సిటీ మధ్యలో తీసుకొని వెళ్ళి తిప్పిండు. ఇన్ని రోజులు మనం ఈ బిల్డింగ్ లని దూరం నుండి చూడడమే అనమాట. ఫస్ట్ టైం దీని కింది నుండి పోతాం. దీని ఫుల్ వీడియో కావాలంటే పైన లింక్ ఇస్తున్నా, వెళ్ళి చూసేయండి.